ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ ఊపందుకుంది. షెడ్ పనులతో పాటు విగ్రహ పెయింటింగ్ పనులు కొనసాగుతున్నాయి. గణేష్ ఉత్సవాలకు మరో 10 రోజులు ఉండడంతో డే అండ్ నైట్ పనులు చేపడుతున్నామని తెలిపారు ఉత్సవ కమిటీ. ఈ ఏడాది 70 అడుగుల్లో ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం ఇవ్వబోతున్నారని తెలిపారు. సప్తముఖ మహాశక్తి మహాగణపతి రూపంలో దర్శనమిస్తారన్నారు. ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహ తయారీ పనులకు సంబంధించిన మరింత సమాచారం అనిల్ అందిస్తారు. వినాయక చవితి పండుగ అంటే దేశవ్యాప్తంగా ముంబై తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేష్, ముఖ్యంగా ఈ ఖైరతాబాద్ గణేష్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక క్రేజ్ ఉంటుందని చెప్పొచ్చు. మొత్తం 11 రోజులు కూడా ఈ ఖైరతాబాద్ వీధులన్నీ ఫుల్ రష్తో ఉంటాయి. భక్తుల జనసంద్రంతో ఈ ఖైరతాబాద్ గణేశ్వరి విగ్రహాన్ని దర్శించుకుంటారు భక్తులు. ఇంకో 10 రోజుల్లో ఈ ఖైరతాబాద్ గణేష్ దర్శనం ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే 90% పనులు పూర్తయ్యాయి, మనం విజువల్స్లో చూడొచ్చు. ముఖ్యంగా మనకు గణేశునికి కుడివైపు శ్రీనివాస, ఎడమవైపు రాహుకేతువుల విగ్రహాలతో పాటు మన అయోధ్య బాలరాముడు విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పూర్తిగా మట్టితో ఈ యొక్క ఖైరతాబాద్ గణేష్ను మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఎంతమంది పనిచేస్తున్నారు, ఎక్కడి నుండి ఈ యొక్క కార్మికులు వచ్చారు అనేది ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి చైర్మన్ రాజ్కుమార్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి రాజ్కుమార్ గారు, ఇప్పటివరకు ఎంతవరకు పనులు పూర్తయ్యాయి, కళాకారులు ఎక్కడి నుండి వచ్చారు? మట్టి సంబంధించి కంప్లీట్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యాయండి. మరి పెయింటర్స్ భీమేష్ గారు, మరి కాకినాడ జిల్లా వెస్ట్ గోదావరికి సంబంధించిన గొల్లెపాలెం విలేజ్ నుంచి దాదాపు 15 మంది పెయింటర్స్ తెచ్చి పెయింట్ వర్క్ చేస్తూ ఉన్నారనమాట. మరొక 1 వీక్లో మేము చెప్పిన విధంగా వినాయక చవితి 3-4 రోజులు కంప్లీట్ చేసే విధంగా వెళ్తూ ఉందన్నమాట. మీరు ఇప్పుడు పాములకు వినాయకునికి వైట్ కలర్ పెయింట్ వేశారు. మరొక 1 వీక్లో మాత్రం మొత్తాన్ని కంప్లీట్ చేస్తాము. ఈ కళాకారులు కూడా వివిధ రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. మరి పెయింటర్లు మాత్రము గొల్లెపాలెం అనే విలేజ్ నుంచి వాళ్ళు వచ్చారన్నమాట. భీమేష్ అనే ఆర్టిస్ట్, వారి ఆధ్వర్యంలో పెయింటింగ్ అనేది నడుస్తూ ఉందన్నమాట. ఏ ఆకారంలో ఉంది? గతంతో పోలిస్తే ఇప్పుడు ఏ ఆకారంలో ఈ ఖైరతాబాద్ గణేష్ రూపుదిద్దుకుంటారు? చూడండి, ఈ సంవత్సరం ఏంటంటే 70 సంవత్సరాలు 70 అడుగులు అనే ఒక ఆలోచనతో వెళ్తూ ఉన్నామన్నమాట. సప్తముఖ మహాశక్తి వినాయకుడు అనమాట. మరి మీరు చూసినట్టయితే సైడ్లో వచ్చి శ్రీనివాస కళ్యాణము, రైట్ సైడ్లో వచ్చి మన శివపార్వత కళ్యాణం సన్నివేశం కూడా కంప్లీట్ అయ్యాయి. లోడ్ కూడా ఏంటంటే మేము ఇంకా విగ్రహాలు మనం రెడీ చేద్దాం అనుకున్నాము. ఆ విగ్రహం కంప్లీట్ చేయని కారణంగా లోపల మేము మొత్తం ఆర్ట్ వర్క్ చేస్తాం అనమాట. ఏంటంటే పక్కకు సరస్వతి అమ్మ గారు కావచ్చు, మన పార్వతమ్మ వారి విగ్రహాలు ఆర్ట్లో కంప్లీట్ చేసి కళ్యాణం సన్నివేశం అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మరి రాహు కేతు కూడా కంప్లీట్ అయిపోయారు. మరొక వీక్లో భక్తులకు దర్శనమిచ్చే కంప్లీట్ కలర్స్తోని భక్తులకు ఖైరతాబాద్ వినాయకుడు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. ప్రత్యేకంగా అయోధ్య బాలరాముడు విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటు శివ కళ్యాణం, అటు పార్వతుల కళ్యాణం గతంలో ఏర్పాటు చేశారా, ఇప్పుడే కొత్తగా ఏర్పాటు చేశారా? మొదటిసారి అండి శివ పార్వతుల కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం చేశాము. మరి ఈ సంవత్సరము శివపార్వతుల కళ్యాణం ఫస్ట్ టైము. అదేవిధంగా 10 రోజుల కార్యక్రమ షెడ్యూల్ కూడా శివపార్వతుల కళ్యాణము, శ్రీనివాస కళ్యాణము, మరి అదేవిధంగా ఒక 70 హోమకుండాలు పెట్టేసి వినాయక గణపతి హోమము, రుద్రాభిషేకం చేయబోతా ఉన్నాము. అదేవిధంగా వైశ్య సంఘం బాబు కాశీ నుంచి గత సంవత్సరం తెచ్చినట్టు 1,00,000 రుద్రాక్షలు కూడా తెచ్చి భగవంతుని తెచ్చి మన భక్తులకి పంచడం జరుగుతూ ఉందన్నమాట. మొదటి పూజగా మీరు చూసినట్టయితే మరి పద్మశాలి సంఘం వాళ్ళు మా భగవంతుడికి 70 అడుగుల కండువా, జంజము, గర్గమాల కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందన్నమాట. అన్ని రకాలుగా ఏర్పాటు అయిపోయినాయి. మరి ప్రభుత్వ పరంగా 2 సార్లు మీటింగ్ కూడా జరిగింది. మరి చెన్నారెడ్డి మానవర్ల శాఖలో మీటింగ్ ఉంది. మాకు అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా దానం నాగేంద్రన్న గారు, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, మరి విజయారెడ్డి అక్క గారు, చింతల రామచంద్రన్న గారు, కృష్ణ యాదవ్ గారు, బస్తీ పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ ఉన్నారు. వీరితో పాటు మన విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారు, బస్తీ యువకులు అందరూ సహకారంతో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా మేము చర్యలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందన్నమాట. అంటే ముఖ్యంగా ఈ షెడ్డు నిర్మాణం అంటే డే 1 నుండి ఈ యొక్క షెడ్డు నిర్మాణం ఎక్కడి నుండి అంటే నిర్వాహకులు వచ్చి ఇక్కడ షెడ్డుని ఏర్పాటు చేశారు? నరసాపురం అనేది జిల్లా నుంచి, ఆంధ్రప్రదేశ్ జిల్లా నుంచి కర్రలు దాదాపు 30 టన్నుల కర్రలు తీసుకురావడం జరిగిందన్నమాట. షెడ్ వేసేవాళ్ళు నర్సయ్య అండ్ టీం వాళ్ళు షెడ్ వేసారన్నమాట. వాళ్ళకు 20-25 మంది. దాని తర్వాత మీరు చూసినట్టయితే మచిలీపట్నం నుంచి నాగబాబు అనే టీం ఫ్యాబ్రికేషన్ వెల్డింగ్ వర్క్స్ చేశారన్నమాట. దాని తర్వాత మీరు చూసినట్టయితే ఈ మట్టి వర్క్స్ అనేది శిల్పి రాజేంద్ర గారు దాదాపు 40 సంవత్సరాల నుంచి వినాయకుని రెడీ చేస్తూ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మూర్తి గారు అనే కళాకారుడు, చెన్నై కళాకారుడు, జోగారావు గారు అనే కళాకారుడు, ఆయన వీళ్ళందరూ కలిసి మొత్తం మట్టి వర్క్స్ అనేది కంప్లీట్ చేశారన్నమాట. దాదాపు సుమారు 150 మంది కళాకారులలో ఒక 20 మంది వదిలేసేసి 120 మంది కళాకారులు ఈ వినాయకుని సుందరంగా రెడీ చేయడం జరిగిందనమాట. ముఖ్యంగా మట్టి ఓవరాల్గా వినాయకునికి ఈ యొక్క ఖైరతాబాద్ గణేష్కి మట్టి ఎక్కడి నుండి తీసుకొచ్చారు? చూడండి, మీరు చూసినట్టయితే వినాయకునికి
మనము సుమారు 1000 బ్యాగుల మట్టి, అంటే దీన్ని రాజస్థాన్ క్లే అని అంటారన్నమాట. అది పౌడర్ రూపంలో ఉంటుంది. ఎప్పుడైతే మీరు వాటర్ మిక్స్ చేయడం వల్ల మట్టి రూపంలో అవుతుంది. మట్టి, వరిగడ్డి, వరి పొట్టు, ఇసుక, జూట్ బ్యాగ్, రా మెటీరియల్, అదేవిధంగా ఇసుక, ఇవన్నీ మిక్స్ చేయడం వల్ల వినాయకుడు ఇంత స్ట్రాంగ్గా జరిగిందనమాట. చివరి ఎండింగ్ లేయర్ వచ్చేసి వైట్ క్లాత్ పెట్టేసి అప్లై చేసి వినాయకుడిని క్లీన్గా చేయడం జరిగిందనమాట. ఫినిషింగ్ వర్క్లో మాత్రము ఒక క్లాత్ అనేది పెట్టి ఫినిషింగ్ చేయడం జరిగిందనమాట. దాదాపు నేను చెప్తా ఉన్నా చాలా సుందరంగా రెడీ అయింది. 1 వీక్లో వినాయకుడు భక్తులకు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు అనమాట. మరొక వారంలో మాత్రం ఖైరతాబాద్ గణేశుడు దర్శనం ఇవ్వబోతున్నాడు. సో ముఖ్యంగా 7 ముఖాల్లో ఓవైపు త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, మరోవైపు అమ్మవార్లు అయినటువంటి సరస్వతి, మహాలక్ష్మి, పార్వతి, మధ్యన గణపతి ఉంటాడు. సో 14 చేతుల్లో గణపతి కుడి చక్రం, అంకుశం, గ్రంథం, శూలం, కమలం, శంకు వీటన్నిటి మీద ఆశీర్వదిస్తాడు. తర్వాత ఎడమ చేతిలో కనుక మనం చూసుకున్నట్లయితే రుద్రాక్ష, పాశం, పుస్తకం, వీణ, కమలం, గద, లడ్డు ఉంటుంది. సో ఈసారి మొత్తం అయోధ్య బాలరాముని కూడా మనం స్పెషల్గా చూడొచ్చు. గణేశునికి కుడివైపున అయోధ్య బాలరాముడి విగ్రహం కూడా రూపుదిద్దుకుంటున్నాడు. మనకు దాదాపుగా ఈ యొక్క విగ్రహం పూర్తి కావడానికి 1 కోటి రూపాయల పైగా ఖర్చు అవుతుంది అన్నట్లు కూడా గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్ గారు చెప్పారు. సో ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏమాత్రం వాడకుండా దానికంటే దృఢంగా ఉన్నటువంటి మట్టినే వాడుతున్నాము. ఫినిషింగ్ టచ్అప్లో మాత్రం కేవలం సహజ రంగులనే ఉపయోగిస్తూ ఈ యొక్క ఖైరతాబాద్ గణేశుడు దర్శనం ఇవ్వబోతున్నాడని కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చెప్పారు. మనకు ముఖ్యంగా రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఈ యొక్క 25 మంది గణపతి అంటే అవుట్లైన్ ఇవ్వడానికి కొంత కార్మికులు ప్రత్యేకంగా ఉన్నారు. ఈ అవుట్లైన్ ఇవ్వడానికి చెన్నైకి చెందిన మూర్తి బృందం వారు 25 మంది బృందం ఈ యొక్క గణపతి అవుట్లైన్ పనులకు ఒడిశాకు చెందిన జోగారావుతో పాటు 20 మంది కళాకారులు మాత్రం ఈ రాహుకేతువుకు సంబంధించిన అవుట్లైన్ ఇస్తున్నారు. సో ముఖ్యంగా ఏ విగ్రహానికి ప్రత్యేకంగా కళాకారులు కూడా ఇక్కడ రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. సో ముఖ్యంగా మరో వారంలో అయితే ఈ ఖైరతాబాద్ గణేష్ మట్టి గణపతి మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. సో రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం మరో 10 రోజుల్లో వినాయక చవితి పండుగ ఉంది నేపథ్యంలో ఖైరతాబాద్ గణేష్కు ఉన్నటువంటి క్రేజ్ కాబట్టి ఈ 11 రోజులు మాత్రం ఖైరతాబాద్ గణేష్ విగ్రహం పూర్తవుతుందంటూ కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సిఎస్ శ్రీనివాస్తో అనిల్ V6 న్యూస్ ఖైరతాబాద్ గణేష్ నుండి.